హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన అంశం పైన దాదాపు క్లారిటీ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకా తేలాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ గుంభనంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా ఒకటే మాట చెప్తున్నారు, అధిష్టానం ఏం చెప్తే అది, అధిష్టానం ఎలా చెప్తే అలా అని. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని. ఈ అంశంపైన రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మణ్ గారు, జనసేన పార్టీ నుంచి నక్కా రజనీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఎవరితో మాట్లాడించాలి? ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. ఏంటి ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపైన మీ ఫస్ట్ కామెంట్? ఒకటి, అతను చాలా కాలం నుంచి సర్వే టీములు పెట్టుకొని చేస్తూ కొన్ని సార్లు అతను చెప్పినటువంటివి జరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో జరగలేదు. సర్వేలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి అనేక అన్ని కరెక్ట్ గా ఉండవు, ఎందుకంటే ప్రజల మూడు ఒక్కోసారి కనిపెట్టడం కష్టం. ఇది సర్వే కాదు, గుమ్మనంగా ఉంటారు. ఇది సర్వే కాదు, కామెంట్. అదే ఆయన అట్టకాడు. అదే వినండి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నాను, అట్లా సర్వే అనడంలే. ఆయన చేసిన సర్వేలు ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి కదా. అంటే ఆయన దేన్ని బేస్ చేసుకొని ఒక మూడ్ ఆఫ్ ది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్నది అనేది దాన్ని బేస్ చేసుకునే కదా చెప్తాడు. ఎందుకంటే తనకు అనుభవం ఉంది కాబట్టి, జనము ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అతను ఏం చెప్పినా నమ్ముతారని అతను అనుకుంటాడు. కానీ జనమంతా ఇప్పుడు ఉన్నటువంటి, ఒకప్పుడు ఏదో ఈయన ప్రయోగాలు చేసి బెంగాల్లో ఒక ప్రయోగము, మన ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రయోగము, ఇంకా వేరే రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసినటువన్నీ బయటపడ్డాయి. జనంలో అంత విశ్వాసం ఇవాళ ఆయన మీద అయితే లేదు, ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీలకు. ఆయన దగ్గర ఉన్న గ్రూపులే చీలిపోయి వాళ్ళు డిఫరెంట్ సర్వేలు చేసుకుంటున్నారు డిఫరెంట్ పార్టీలకు. అందువల్ల ఇప్పుడు ఆయన ఇప్పుడు మూడ్ ఆఫ్ ది కంట్రీ చెప్పాడు, బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంత ఈజీ కాదు ఓడించడం అని. అది మనకు మూడ్ ఆఫ్ ది కంట్రీ కనిపిస్తున్నది. బట్ మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్నట్టు దారుణంగా ఓడిపోతారు అనే పరిస్థితి మనకు కనపడడం లేదు కదా. అట్లా మీకు కనపడలేదు, ప్రశాంత్ కిషోర్ కనపడుతుంది, నాకు ఇంకో రకం కనపడుతుంది. అదే చెప్పేది, ఆయన కనపడుతున్నాయి కానీ మనకు కనపడడం లేదు కదా. మూడ్ ఆఫ్ ది స్టేట్ దారుణంగా ఓడిపోతారు అనేది కనపడడం లేదు. సరే, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవచ్చు, దారుణంగా ఓడిపోతాడు, 25-30 సీట్లు కూడా రావని చెప్పుకోవచ్చు. అది రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక మేధావిగా ఉండుకొని ఆయన మేధావితనం ఇప్పుడు మాట్లాడాడు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఆయన మాట్లాడింది నిజం కాకపోతే జనం ఏమంటారు, మనం అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఇవాళ చూశాను సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి ఆయన మీద. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి. వైసీపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు, టీడీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వైసీపీ నెగిటివ్ గా చేస్తారు. క్వైట్ న్యాచురల్. నా పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విలన్ గా పోర్ట్రేట్ అవుతూ వచ్చారు గత కొంతకాలం వరకు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడడానికి, ఇటువంటి ప్రభుత్వం రావడానికి ప్రశాంత్ కిషోరే కారణం అంటూ కూడా చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. ఈరోజు ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకి ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ రావడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన మరి ఆయనకున్న సమాచారం ఏంటో, ఆయన పబ్లిక్ నుంచి ఏమి ఒపీనియన్ ఉందో, లేకపోతే రాజకీయ పార్టీ నుంచి ఏం సమాచారం ఉందో మనకైతే తెలియదు. కానీ ఈ అంత దారుణంగా ఓడిపోతుంది అన్న మాట అంటే అతను ఏదో ఒక లోపల ఇంకో చెడు బుద్ధి పెట్టుకొని మాట్లాడినట్టు నాకైతే అనిపిస్తుంది. ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీగా జనము ఇప్పుడు టఫ్ ఫైట్ అంటే ఓకే, దానికి అంగీకరిస్తాం. ఇంకా టైం ఉంది, అభ్యర్థులు డిసైడ్ అయిపోతారు, ఓటర్ల మైండ్ మళ్ళీ మారచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుకున్నప్పుడు
అంత దారుణంగా నా- ఓడిపోతారు నా- అన్న పరిస్థితులు అయితే లేవు. ఒక్క నిమిషం సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సరే, ఆయన ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఆయన అంచనా ఏంటో ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అంటే చెప్పారు. కానీ ఆయన చెప్పిన పాయింట్ ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఇచ్చేస్తాం, బటన్లు నొక్కితే ఓట్లేస్తాం అనుకుంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉండదా? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పర్సెంటేజ్ అంటే ఇప్పుడు 80 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. చెప్తున్నప్పుడు నేషనల్ యావరేజ్ ఓటర్స్ యావరేజ్ అంటే 1+3 అంటే ఓ 4 ప్రభావితం అవుతారు. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటాయని లెక్క నేషనల్ యావరేజ్. ఆ లెక్కన మరి 2.5 కోట్ల మంది, దాదాపు 2,40,00,000 మంది ప్రభావితం అయిపోయి ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గెలవచ్చు. అలా ఉంటుందా? మరి ఇంట్లో నలుగురు ఒకరి బెనిఫిట్ వస్తున్నా, ఇద్దరికి బెనిఫిట్ వస్తున్నా, మిగతా ఇద్దరు కూడా వింటారు అని చెప్పడానికి లేదు. వాళ్ళంతా ఓటేస్తారు లేదని మీరు చెప్తున్న పర్సెప్షన్. ప్రశాంత్ కిషోర్ గారు చెప్తోంది అలా చేస్తున్నారు కాబట్టి ఓడిపోతారు అని. అలా చేస్తున్నారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అది మాత్రమే పాలన కాదు కదా, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి కదా, ఉద్యోగము, ఎంప్లాయ్మెంట్ ఇది పక్కన పెట్టేశారు కదా అనే పాయింట్. అభివృద్ధి కూడా జరగాలి రాష్ట్రంలో, నో డౌట్. అభివృద్ధి సంక్షేమం రెండు సమంగా పోవాలి. జనం చూసేటప్పుడు రోడ్లు లేవు, పవర్ సమయానికి రాదు, పవర్ బిల్లులు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి, మార్కెట్ల ధరలు పెరిగాయి, మున్సిపల్ ట్యాక్సులు పెరిగాయి, వాటర్ ట్యాక్సులు పెరిగాయి. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిందే. జనంలో అసంతృప్తి అనేది కొంత ఉంటది. ఉన్నప్పుడు కామన్ పీపుల్, పేద వర్గాల వారే ఎక్కువ శాతం మంది ఓటింగ్ లో పాల్గొంటారు. మనం ఎవరైతే మాట్లాడుతున్నామో ఉన్నత వర్గాలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, చాలా సెక్టర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే 60-65 నేషనల్ యావరేజ్ పోలింగ్ ఇది. మన 35% మంది ఓటర్లు ఎక్కడ ఎందుకు వేయడం లేదు? అది వేసేటువంటి వాళ్ళలో 40% దాకా యావరేజ్ పేద వర్గాల నుంచి ఓట్లు పడతాయి. పడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి బెనిఫిట్ అందింది. బెనిఫిట్ అందినప్పుడు ఆ విశ్వాసం సహజంగా ఏంటంటే, మనిషి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారంటే వ్యక్తిగతంగా ఆ విశ్వాసం చూపిస్తారు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ప్రతి డ్వాక్రా మహిళ అకౌంట్ లో 10,000 రూపాయల అకౌంట్ లో డబ్బులు వేశారు సార్ తెలుగుదేశం పార్టీ నుంచి. అది కూడా సంక్షేమమే కదా, అది కూడా ఆదుకోవటమే కదా. తెలుగుదేశం పార్టీకి అప్పుడు 150 సీట్లు రావాలి. మరి అంటే అది అందరికీ కాదు కదా. ఇప్పుడు నేను చెప్పింది 80 లక్షల మంది డాక్టర్ సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు లెక్కేసుకున్నా మీరు చెప్పిన 1+3 కాదు, 1+1 ఓట్లు వేసుకున్నా అన్ని ఓట్లు కూడా రాలే టీడీపీకి. అలా వచ్చాయి, మంచి పర్సెంటేజ్ వచ్చింది కదండి. ఏం పెద్ద మనము టీడీపీకి ఫెయిల్యూర్ ఏం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే మార్జిన్ లో ఓడిపోయిన వాళ్ళు 500-1000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకోలేకపోయారు. అలాగే అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళని బుజ్జగించుకోలేకపోయారు. తర్వాత ఈ జన్మభూమి కమిటీల యొక్క రియాక్షన్ ఉంది ప్రతి విలేజ్ లో. ఇప్పుడు వాలంటీర్ల రియాక్షన్ ఉండదా? అది ఇప్పుడు అప్పుడు జన్మభూమి కమిటీలు వాళ్ళ యొక్క అరాచకాలు మిన్నంటి ఉన్నాయి. ఆ మిన్నంటి ఉన్న వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు అరాచకాలు ఏమున్నాయి? ఇప్పుడు వాలంటీర్లు అరాచకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కమిటీలకు స్వతంత్రం ఎక్కువ, వీళ్ళకి కంట్రోల్ ఉంది గవర్నమెంట్ లో, కాబట్టి వీళ్ళకి సస్పెండ్ అయ్యారు. మీ మాటల పైన నాకు జనసేన పార్టీకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల్లో మీ పార్టీని గెలిపించడంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి అని మొత్తం రాష్ట్రం అంతా నమ్ముతోంది. అటువంటి వ్యక్తి వచ్చి మీ పార్టీ గెలవదు, దారుణంగా ఓడిపోతుంది అని చెప్తున్నారు. ఏమనిపిస్తోంది? భయపడుతున్నారు ఏమన్నా? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు, మన ఏహా టీవీ వీక్షకులకు, మన ప్రొఫెసర్ ప్రసాద్ గారికి, రజనీ గారికి, లక్ష్మణ్ గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను. జర్నలిస్ట్ గా ఆయన అంటే గౌరవం. అందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి వ్యూహకర్తగా నేను పనిచేయట్లేదని చెప్పుకునేటటువంటి
ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కి 2023 ఆగస్టులోనే ఒప్పందం కుదిరిందండి. వాళ్ళు ఒప్పందంలోనే ఉన్నారు సార్, వాళ్ళు ఒప్పందంలోనే ఉన్నారు. ఆ ఒప్పందాన్ని అమలు పరుస్తా ఉన్నాడు. ఒప్పందంలో ఓపెన్ గానే చెప్తారు కదా, మీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డయాస్ మీదకి వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. ఓపెన్ గా చెప్పి ఓపెన్ రాజకీయాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారండి రాజకీయాల్లో. అది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ తరగతికి చెందిన వాళ్ళు. వెన్నుపోటు రాజకీయాలు, దొంగచాటు రాజకీయాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళే చంద్రబాబు నాయుడు. సార్, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నట్టే నిజానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ వాళ్ళందరూ కానీ ఒక జోష్ ఉంటది. దాన్ని దాచిపెట్టుకొని సార్ నన్ను చెప్పనండి. నా ఒపీనియన్ పూర్తిగా మీకు విన్న తర్వాత యాక్చువల్ గా అర్థమైపోతుంది. ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత దరిద్రం కావటానికి కారణము ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వాడు వ్యూహాలు ఇచ్చాడు. ఆ వ్యూహాల వల్ల పాలనా అనుభవం లేనటువంటి, పాలనకు పనికిరానటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాడు. ఈ పాపం అంతా కూడా ఎవరిదంటే ప్రశాంత్ కిషోర్దే. అతను బీహార్ డెకాయిట్. అవును, మాట్లాడారు. అతను చాలా ఈ బీహార్ రాష్ట్రం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయదలుచుకున్నాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. మాట్లాడితే దానిని ప్రశ్నిస్తారని ప్రజలు ఆ బీహార్ డకాయిట్టే మీకు ఇప్పుడు కావాల్సి వచ్చారా అని చెప్పేసి అడుగుతారని రాజకీయ వ్యూహంలో భాగంగా నేనేదో ఊరికే వచ్చాను, నాకేం సంబంధం లేదు, నేను తెలుగుదేశం పార్టీతో ఎలాంటి చేయట్లేదు, స్ట్రాటజిస్ట్ గా నేను మానేసి చాలా రోజులైందని చెప్పేసి ఒక అందమైన అబద్ధాన్ని చెప్పాడండి. అబద్ధాన్ని చెప్పడం ఎందుకోసం చెప్పాడంటే, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడింది వేరు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు జర్నలిస్ట్ గా మాట్లాడింది వేరు. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడితే ఆయన పార్టీ గురించి ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడులే అంటారు. ఈయన వ్యూహకర్త కాకుండానే, వ్యూహకర్త అనే విషయాన్ని బయట పెట్టకుండా వ్యూహకర్తగా తీసుకోవాల్సినటువంటి జీతం తీసుకుంటూ, తీసుకోవాల్సినటువంటి డబ్బులు తీసుకుంటూ ఆయన స్ట్రాటజిస్ట్ గా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు స్ట్రాటజిస్ట్ గా ప్రజల్ని మోసం చేయటం, ఇదంతా కూడా ఒక వ్యూహం, రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతా ఉంది. స్పష్టమైనటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆగస్టులో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరినటువంటి ఆధారాలు కన్విన్సింగ్ అనిపించట్లా నాకు సార్. కన్విన్సింగ్ గా మీకు అనిపించకపోవచ్చు, నిజం మాకు తెలిసినటువంటి నిజాన్ని మేము చెప్తున్నాం. మమ్మల్ని కన్విన్స్ చేయండి. అది ఎలాగని నా పాయింట్ ఏంటంటే, ఆయన అధికార ప్రతినిధి కాదు, బయటకు వచ్చి మీడియాలో ప్రసంగాలు ఇచ్చి బయట సర్వేలు చేస్తూ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గురించి నేను ఫాలో అవుతున్న దాని ప్రకారం, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సర్వేలు చేయడు, ఏ రాజకీయ పార్టీకి సర్వేలు చేయడు, ఎప్పుడు సర్వేలు చేయడు అసలు. కానీ మనకు మీడియాలో రోజు ప్రశాంత్ కిషోర్ సర్వేలు రోజు ఒకటి తిరుగుతుంటాయి. వినండి. సో మీరు ఇప్పుడు ఆయన ఇంటర్నల్గా స్ట్రాటజీ చేస్తూ, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న టైంలో కూడా ఎప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో మాట్లాడడం లేదు. ఇప్పుడన్నా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు తప్ప, అప్పుడెప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఆయన ఇంటర్నల్గా స్ట్రాటజీ మాత్రమే చేస్తూ, పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ బలంగా ఉన్నారు ఏంటి, ఇది బ్యారీ చేసుకుంటూ మాత్రమే పనిచేయడం స్ట్రాటజిస్ట్గా ఆయన చేసే పని. ఆ పనిని దాచిపెట్టి చేస్తూ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గెయిన్ అవుతుంది అనే పాయింట్. ఇప్పుడు స్ట్రాటజిస్టుగా చేస్తే, స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తే ఈ నిందలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని నేను స్ట్రాటజిస్ట్ గా ఏ పార్టీకి చేయటం లేదు. నేను ఏ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా చేయటం లేదు. నిందే ఉంటుంది సార్, నింద ఇప్పుడు అతను భారతీయ జనతా పార్టీ పనిచేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం కూడా పనిచేశారు. సార్ వినండి సార్, ఏ పార్టీకి నేను పని చేయటం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇది అంటే నా మాటకు విలువ ఉంటది. అది చంద్రబాబు నాయుడు ఈయన యొక్క వ్యూహం. అది మీకు నేను చెప్పేది. ఎందుకంటే వ్యూహం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఇదే కాకుండా అతను ఏం చెప్తున్నాడు, ప్యాలెస్ కే పరిమితం అయ్యాడు, ప్యాలెస్ కు పరిమితం అయ్యాడు అనే డైలాగ్ ఎవరిదంటే ప్రశాంత్ కిషోర్ డైలాగ్. అది
మరి నవరత్నాలు ప్రపోజల్ చేసింది. ఇప్పుడు సంక్షేమ రాజ్యం వస్తే ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఓట్లు వేయరు అని చెప్పేసి అంటున్నాడు. మాకు స్ట్రాటజిస్ట్ గా పనిచేసినప్పుడు నవరత్నాలు ఎందుకు ఇచ్చాడండి? ఎవరు ఇచ్చారండి? అతనే కదా ఇచ్చింది. అప్పుడు సంక్షేమ రాజ్యంతో తెలుగుదేశం పార్టీని ఓడించామా? అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిందా? మరి ఇదే సంక్షేమాన్ని తెలంగాణలో అమలు చేశారు కదా. సంక్షేమాన్ని తెలంగాణలో అమలు చేసినటువంటి ఆ సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయబట్టే కదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంక్షేమం అనేది ఆశలు చూపబట్టే కదా 6 గ్యారంటీస్ అని. మరి అక్కడ సంక్షేమం పనికొచ్చింది, ఇక్కడ సంక్షేమం అయితే అడ్రస్ లేకుండా పోయింది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీరు పట్టించుకోవట్లా, తెలుగుదేశం పార్టీ మనిషిగానే చూస్తున్నారు ఫైనల్ గా. తెలుగుదేశం పార్టీ మనిషిగాని చూడటం కాదండి, తెలుగుదేశం పార్టీ దగ్గర జీతం తీసుకుంటున్నాడు. త్వరలో మీకు డాక్యుమెంట్స్ కూడా బయట పెడతాను. ఒప్పందం ఉంది, కాకపోతే దొంగచాటుగా చేస్తాను. నేను అన్ని మానేశానండి, నా మాటలు నమ్మండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇదండి. అర్థమైంది. ప్రసాద్ గారు నమస్తే. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు ప్యానల్ లో ఉన్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్ ప్లీజ్. సార్ నమస్తే. మీరు ఆన్సర్ చేయాల్సింది నేను అడగడానికంటే ముందు చాలా ప్రశ్నలు శ్రీనివాసరెడ్డి గారి కామెంట్ లో నుంచి వచ్చుంటాయి. ప్రశాంత్ కిషోర్ గారి మాటల పైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? సార్ ఇప్పుడు వైసీపీ కంపెనీ కాలిపోతా ఉంది అనే విషయాన్ని ఒక ప్రశాంత్ కిషోర్ గారు కాదు, మొత్తం నేషనల్ మీడియాలో చాలా మంది చెప్తా ఉంది, చాలా ఛానల్స్ చెప్తా ఉన్నారు, వాళ్ళ సొంత పార్టీ లీడర్లే చెప్తున్నారు. మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి అది ఎత్తిపోయే కంపెనీ, మునిగిపోయే నావా అని ఆయన చెప్తున్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినాడు, ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినాడు, వసంత కృష్ణప్రసాద్ చెప్పినాడు, ఉండవల్లి శ్రీదేవి చెప్పింది. అందరూ చెప్తా ఉంటే నీళ్ళు అదేదో సామెతం చేసినారు, రోమ్ నగరం తగడబడిపోతాడు నీరో చక్రవర్తి ఫిడోలు వాయిస్తున్నట్టు అందరూ చెప్పండి. పబ్లిక్ పర్సన్ ఈయన కూడా చెప్పాడు ఇది ఎత్తిపోయే కంపెనీ, ఇది అయిపోయింది దీని కథ అని చెప్పి ఆయన చెప్పాడు. దానికి ఎంత రాద్దాంతం రచ్చ, ఒప్పుకోమేమంటాడు. ఒప్పుకోవద్దండి, ఏం పోతుంది, 40 రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హ్యాస్ ఎ లిబర్టీ టు మేక్ ఎ స్టేట్మెంట్. ఆయన పౌరుడుగా, ఒక సెఫాలజిస్ట్ గా, ఒక స్ట్రాటజిస్ట్ గా ఆయనకి తెలిసినటువంటి సమాచారాన్ని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్ గా పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత పోలింగ్ అంతా అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన తన సిబ్బందితో పాటు పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి కూడా మీటింగ్ పిలిపించి మీరు గెలవబోతున్నారంటే బ్రహ్మాండమైన మెజార్టీ, యు ఆర్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, బి ఏ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన చెప్పాడు. మీకు గుర్తుంది లేదు, 2019లో పోలింగ్ అయినటువంటి 2 రోజులకు మరుసటి రోజు వాళ్ళ సిబ్బంది ఆయన కోసం పనిచేసినటువంటి 300 మందిలో 400 మందిలో ఒక చోట చేర్చి వాళ్ళకి మంచి డిన్నర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, తప్పట్లు కొట్టి మీరు గెలవబోతున్నారండి మంచి మెజార్టీతో, యు ఆర్ గోయింగ్ టు విన్, బి ఏ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన అదే తప్పట్లు కూడా చెప్తున్నాడు. ఒక్క నిమిషం. అప్పుడు వైసీపీ కోసం పనిచేశారు, వైసీపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు, టీం అంతా ఉన్నారు, అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గెలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు టీడీపీ కోసం పనిచేయట్లేదు, ఆయన సర్వేలు చేయట్లేదు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నారు, సర్వేలు మానేశారు, ఇప్పుడు వచ్చి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇది స్ట్రాటజీలో భాగంగా టీడీపీ ఆడిస్తున్న గేమ్ అనేది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నమాట. ఇప్పుడు మీకోసం పనిచేస్తూ టీంతో కూర్చొని చెప్పడం కాకుండా బయటకు వచ్చి చెప్తున్నారట. ఇప్పుడు ఒక విషయం సార్, ప్రశాంత్ కిషోరే మా పార్టీ సభ్యుడు కాదు, ఆయన ఇస్తే స్ట్రాటజిస్ట్ సెఫాలజిస్ట్ ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి సార్ వర్క్ ఫర్ మీకు మాకు ఇంత అగ్రిమెంట్, ఇంత ప్యాకేజ్, ఇంత డిస్కషన్ చేసుకునేటువంటి వ్యక్తి ఆయన. మా పార్టీ ఇదేం కాదు. ఇప్పుడు మేమేదో అండర్ గ్రౌండ్ లో డీలింగ్ పెట్టుకుంటామని చెప్తున్నారు. మాకు అండర్ గ్రౌండ్ లో డీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? పెట్టుకుంటూ ఓపెన్ గానే పెట్టుకుంటాం డీలింగ్. ఏం కొంపలు అదేం పెద్ద నేరం ఏం కాదు కదా. ప్రశాంత్ కిషోర్ చేసే స్ట్రాటజిస్ట్, ఇక్కడ ఈ పార్టీకి పని చేస్తాడు, వెస్ట్ బెంగాల్ ఇంకొక పార్టీకి పని చేస్తాడు, పని చేస్తాడు. ఈస్ టోటలీ బిజినెస్ మ్యాన్ అండి. అది ఆయన డ్యూటీ, ఆయన వృత్తి, ఆయన బతుకు తెరువు అది.
ఒక డాక్టర్ లాంటి వాడు అనుకోండి, పేషెంట్ ఎవరు వచ్చినా ట్రీట్ చేస్తాడు. అంటే ఆ వృత్తి మానేశాడు. రాయన నీకు రోగం ముదిరిపోయింది, నువ్వు ఎత్తిపోయినావు, వైసీపీ ఆ వృత్తి మానేశానని చెప్పాడు ఆయన. మానేసిన తర్వాత చేయాల్సి వచ్చింది కాబట్టి దాచిపెట్టుకొని చేస్తున్నాడంట. ఇప్పుడు వృత్తి కూడా మానేసి కూడా ఉండొచ్చండి. ఎస్, మానేసినాడు, స్టాప్ వర్కింగ్ ఫర్ ఐపాక్ అని అనుకుందాం. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మీరు చెప్పాడు, ఎత్తిపోతాను ఇక్కడ అని చెప్పి. ఒక ప్రశాంత్ కిషోర్ అయినా ఇండియా టుడే, ఆజ్ తక్కువ, రైస్ సర్వేలు అంటే, ఆ సర్వేలు అంటే చాలా సర్వేలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఈయన చెప్పాడు, చాలా టీవీ ఛానల్స్ కూడా చెప్తున్నాయి ఎత్తిపోయింది జగన్మోహన్ రెడ్డి కంపెనీ అని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఆఫీస్ ముందు వెల్కమ్ అని ఒక చిన్న బోర్డు పెడితే వైసీపీ కాడ టూలెట్ బోర్డు పెడతారు, మొత్తం ఖాళీ అయి వస్తా ఉంది. సర్పంచుల దగ్గర నుండి, మాజీ మంత్రుల దగ్గర నుండి ప్రశాంత్ కిషోర్ బాగా జోష్ ఇచ్చినట్టున్నారు తెలుగుదేశం పార్టీకి. ట్రైనింగ్ అని కదా ఇప్పుడు జోష్ ఇప్పుడు జగమెరిగిన సత్యం సార్ అది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే చాలా ఏమనాలంటే చాలా మృదు స్వభావి, మంచి వ్యక్తి. ఆయనే వచ్చేసాడు, నాకు ఇంకా ఇంత ఏగలేననేసి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు రావడం వల్ల మీ పార్టీ బలోపేతమైందంటే నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చేవాళ్ళు కాదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇస్తా అంటే ఆయన బయటకు వచ్చేవాళ్ళు కాదు. మాగుంట శ్రీధర్ రెడ్డి గారి ఇష్యూ, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవన్నీ తెలుసు. సో అది కాకుండా ఆయన చెప్తుంది, ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న పాయింట్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది వైసీపీకి గుదిబండగా మారబోతోంది అని. బట్ మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే డబుల్ అమలు చేస్తామని. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డిని రిజెక్ట్ చేస్తున్న ప్రజలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఏ పాయింట్లో? సార్, జగన్మోహన్ రెడ్డి పట్ట విసిపోయింది పబ్లిక్. ప్రత్యేకంగా ఇప్పుడు ఏం స్పెషాలిటీ చెప్పి డబ్బులు వేస్తాను ఖాతాను మేము కూడా వేసాం సార్. డబ్బులు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసాం, రైతు భరోసా డబ్బులు వేసి. అది కాదు కోరుకున్నారు, ప్రత్యేకంగా ఇంకేదో చేసేస్తాడు అనుకున్నాడు. తీరా చూడకపోతే ఏమీ లేదు, బటన్లు నొక్కుతున్నాడు. నేను కూడా చాలా సంతోషపడినా, భలే నొక్కుతున్నాడు బటన్లని. తీరా చూడకపోతే సచివాలయాన్ని తాకట్టు పెట్టేది, విద్యుత్ ఛార్జీలు పెంచేది, మా ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు మళ్ళీ మా ఖాతాలో వేయటం. మా సంక్షేమం అంటే పబ్లిక్ ఏమంత మైండ్ లెస్ అనుకుంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రత్యేకంగా పరిపాలన చేసేసి చెప్పు? మాకన్నా ఎక్కువ సంక్షేమం చేసేసావు నువ్వు. ఏం చేసి మాకన్నా మేము చేసిన సంక్షేమంలో 50% కూడా లేదని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ప్రసాద్ గారు ఒక నిమిషం ప్రసాద్ గారు పాయింట్ నేను అడుగుతుంది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట, రైట్? సో మీరు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ అమలు చేస్తా అంటున్నారు కదా, అప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలని? ఇప్పుడు ఒకటి, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలు నా అభిప్రాయాలు రెండు ఒకటే ఉండాలని ఏం రూల్ లేదు. మీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నా. ప్రశాంత్ కిషోర్ నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అడుగుతున్నాడు, ప్రజల్లోకి పోయి నీ బిడ్డ వల్ల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అంది ఉంటేనే ఓటేయండి అని అంటున్నాడు. నీ బిడ్డ వల్ల సంక్షేమ పథకాలు అంటే డబ్బులు కాదు కదా మాకు కావాల్సింది, డబ్బులు వేసేస్తే నీకు ఓటేసేయాలినా? ఎవరు డబ్బు ఎవరికి వేస్తున్నావబ్బా? అది జనం డిసైడ్ చేసుకున్నారు. నువ్వు చేసిన అరాచకాలు అంతెందుకు సార్, నీ సొంత చెల్లెలు సునీతమ్మ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 2 చేతుల దండం పెట్టి మా అన్నకు ఓటే బాకండి మహాప్రభుని వేడుకునింది. నీ ఇంటికే మేలు జరగలేదాడా? ఇంక ఈయనేదో మైక్ ఎత్తుకుంటే ప్రతి ఇంటికి మేలు జరిగితే ఓటేయండి అంటున్నాడు. మేలు అంటే ఏందో నాకు ఒకసారి చెప్పండి సార్. మేలు అంటే ఏంది? ప్రజల ఖాతాలో డబ్బు వేయటం మేలులా కాదా? ఏంది ఎట్లా కాదా? వాట్ ఈస్ దిస్ అంటే నా క్వశ్చన్ తీసుకోవట్లేదు ప్రసాద్ గారు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు వేయటాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మీరేస్తా అంటున్నారు కదా, ఆయన ఇంట్లో ఒక్కరికి వేస్తారంటే మేము ముగ్గురికి వేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మీరు సంక్షేమం అంటే కేవలం ప్రజల ఖాతాలో డబ్బు వేయటమే కాదు, ఉద్యోగాలు రప్పించడం సంక్షేమం, మెరుగైన వైద్యం ఇవ్వటం సంక్షేమం, మెరుగైన విద్యను ఇవ్వటం సంక్షేమం. ఇది మా దృష్టిలో సంక్షేమాలంటే. ఇవన్నీ ఇంకా కూడా మెరుగ్గా చేస్తామా అంటున్నాం మేము. సంక్షేమం అంటే ఏంది నాకు అర్థమే కాదు. డబ్బులు వేసేస్తే సంక్షేమం అయిపోతుందా? అదేంటి, ఏం జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి డబ్బు వేస్తున్నాడా?
రైట్. పరిపాలన దక్షత ఉండాలా. ఓకే. నీకు అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ గా అటర్ ఫ్లాప్ అయ్యావే. సరే, వాటికి ఆన్సర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. ఒక్క నిమిషం జనసేన వర్షన్ తీసుకుంటారు. రజనీ గారు. సార్ చెప్పండి సార్. రజనీ గారు, ఏంటి ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? దాని తర్వాత మనం పొత్తులకు వద్దాం మళ్ళీ. సార్ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను అంటే గతంలో అక్కడుండే ఓట్ బ్యాంకింగ్ పట్టి అప్పుడు జనాల స్పందన బట్టి అప్పుడు జనసేన టీడీపీ విడివిడిగా వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి వైసీపీ గెలిచే మూమెంట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేశారండి. ఈ ప్రశాంత్ కిషోర్ గారు అనే వ్యక్తి జనాల్ని గెలిపించి జనాల అభిప్రాయాల్ని మార్చగలిగే శక్తి లేదండి. కానీ జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని సర్వే రూపంలో అధినాయకులకి చెప్పడమే ఆయన జనాల్ని ప్రభావితం చేయడానికి ప్రశాంత్ కిషోర్ గారి వల్ల కాదు, నాయకులే చెయ్యాలి. రాష్ట్ర మనోభావాలు తెలుసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది మాకు కాల్ వేస్తారు, ఈ ఏరియాలో వెస్ట్ కి పలానా నుంచో పెడుతున్నాం, మీరు ఒకటి నొక్కండి రెండు నొక్కండి అని ఒకళ్ళు, లేదు నీకు ఆవిడైతే ఎలా ఉంటది చదువుకున్న ఆవిడ, ఈవిడైతే ఎలా ఉంటది ఇంకొకళ్ళు, వీళ్ళందరూ అంతేగాని నువ్వు వీళ్ళకే ఏ అనడానికి ఎవరోళ్ళు? నేను అది నోరు మూసుకొని రాసుకుని పోవడమే వాళ్ళ డ్యూటీ. నాకు కుదిరితే నొక్కుతా, నాకు అది కూడా లేకపోతే తీసి దెబ్బలు వేస్తా. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే వ్యక్తి అండి. ఇప్పుడు గారు ఏం డిసైడ్ అయిపోయారంటే అది మునిగిపోయే పడవ, అది ఓడి ఫిక్స్ అయిపోయి ఆయన అంటే పూర్తిగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకులే అని సైడ్ కి వచ్చేసారండి. అది ఒక విజ్ఞత అనమాట, అది ఒక విజ్ఞత ప్లేస్ అనమాట. సో పీకే గారి వల్ల గెలుస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా వైసీపీ నుంచి వచ్చే నాయకుల వల్ల గెలుస్తున్నారంటే అదంతా అబద్ధం అండి, అబద్ధం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది, వాళ్ళు చైతన్యమయ్యారు. ఈ రోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్తే చదువుకున్న టీచర్లు బెత్తం పట్టుకొని కూర్చున్నారు ఎలక్షన్ దగ్గర. అదే సరెండర్ లీవ్స్ ఇవ్వకుండా పోలీసుల్ని టీఏడిఏలు ఇవ్వకుండా గొడ్డు చాకరీ చేపిస్తుంటే రాష్ట్రం మొత్తం పోలీసులు ఒకటయ్యారు. అంగన్వాడీ జరిగిన దారుణానికి వాళ్ళందరూ కలిసి కట్టుకొని యజ్ఞాలు ఉద్యమాలు చేసి వాళ్ళందరూ ఒకటయ్యారు. అదే రకంగా అమరావతి రైతు, అదే రకంగా దళితుల మీద జరుగుతున్న దాడులు, అదే రకంగా ఇసుక ఇస్తేనే ఎన్ని కోట్లు స్కామ్ జరిగిందంటే నవరత్నాలు ఇవ్వమని చెప్పింది ఆ పీకే గారు కదా అంటున్నారు వైసీపీ గారు. మరి అడిగారు ఆయనకి జీతం ఎంత ఇస్తున్నారు ఆధారాలతో సహా నిరూపిస్తానని, మీరెంత ఇచ్చారమ్మా? కొనుక్కున్నారు పీకే గారిని. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. నీకన్నా నీ కొడుకుని కాదు, నీ పిల్లోని కాదు. నేను మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. టీవీ డిబేట్ లో కొంచెం మర్యాద నేర్చుకోండి. అమ్మ గిమ్మ పెద్ద చిన్న లేకుండా మర్యాద నేర్చుకోండి. ఓకే సార్, క్షమాపణలు సార్. మీ పెద్దవారు మీరు అప్పుడు ఎంత జీతం ఇచ్చినారండి? అంటే ఎంత జీతం ఇచ్చి నవరత్నాలు ఆయనతో కమిటీ వేయించినారండి? ఒక్క ఇసుకిస్తేనే ఇంత స్కామ్ జరిగిందని మీరు తీర్చిదిద్దినారే, నవరత్నాల్లో ఎన్ని స్కామ్ జరిగిందో మీరు దిగిపోయాక మమ్మల్ని చేయమంటారా యాజ్ అన్ అడ్వకేట్ గా? సో ఇవన్నీ కూడా స్కామ్లేనండి. ఈ రోజు పీకే సర్వే గారు ఇది ఏంటంటే, ఇదిగోండి జనాలు ఎలా అనుకుంటున్నారు, ఇది మునిగిపోయే పడవండి, ఆల్రెడీ జనాలు అంతా వ్యతిరేకత వచ్చేసిందండి, అందరూ బెగపెట్టుకుని కూర్చుంటున్నారు, ఇచ్చే డబ్బులు ఎందుకు వదిలేయాలని తీసుకుంటున్నారు, వాళ్ళు ఒక 500-1000 రూపాయలు ఇచ్చి జై కొట్టమంటే వెళ్ళి కొడుతున్నారు. కానీ ఓటేసేటప్పుడు అభివృద్ధి అనేది ముఖ్యమండి. ఇందాక మీరు అడిగారు సంక్షేమం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అంటే, మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అని. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయండి. మా డబ్బులు మార్చి 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 తారుమారు తక్కరమారు ఆడితే అది అభివృద్ధి అండి? అమరావతిలో ఒక కిటుకు మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ వేయడం చేతగాని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను వైజాగ్ వెళ్ళి కడతానన్నారండి. సరే మంచిదేనండి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైజాగ్ లో కట్టు ఉండాల్సింది, అక్కడ కట్టరు ఇక్కడ కట్టరు. సో అభివృద్ధి సంక్షేమం రెండు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పెద్ద ఆవిడకి పాపం 2-3 వేలతో పెన్షన్ వస్తాయి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఆస్తి కాదండి, మన ప్రభుత్వ ఖజానానే. చంద్రబాబు గారు వచ్చిన ప్రభుత్వ ఖజానానండి, ఎవరేం ఎక్కువ కాదు మాకు, వారి ఖజానాలో డబ్బులే ఇస్తారు. కానీ వాళ్ళ కొడుకు సార్, వాళ్ళ కొడుక్కి ఏదైతే చంద్రబాబు గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ దాని వల్ల 1,50,000 జీతం వచ్చి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయి అన్నాడు, అమ్మ నాకు అన్నం వండి పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది, నువ్వు రామ్మా అంటే, అరే ఇక్కడ సంక్షేమ పథకం 3,000 పోతున్నాయి, 3,000 పోతున్నాయి, నేను రాను, నీ 1,50,000 2 లక్షల జీతం నాకెందుకు, నేను రాను, 3,000 పథకం అని అంటదా అండి? 3,000 పథకం, 3,000 2,000 3,000 పథకం వద్దని రాసి ఇచ్చేసి కొడుకు చక్కగా తీసుకెళ్లి బెంగళూరులో ఆ తల్లిని ఏసీలో కూర్చోబెట్టి, ఇక్కడ సెంటీలు నాకు వద్దండి, నా కొడుక్కి 3 బెడ్రూమ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారట. అదే అమరావతిలోనే ఉద్యోగం వస్తే కొడుకు ఇక్కడే ఉండుండేవాడండి. మా కర్మ బాగోక అభివృద్ధి లేక బెంగళూరు దాకా పోయారు, కర్ణాటక దాకా పోయారు, వాతావరణం బాగలేదండి.
ఖచ్చితంగా మేము ఈసారి ఓటు చంద్రబాబు గారికి వేస్తామండి. బాబు రావాలి, భవిష్యత్ గ్యారెంటీ ఉండాలి, నిజాయితీ గల పరిపాలన రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలండి. సో మీరు ఇందాక అన్నారు సంక్షేమాలు ఇస్తే నచ్చుతుందా, అభివృద్ధి చేస్తే నచ్చుతుందా అంటే మరి మీరు చెప్పండి. ఇంటింటికి వెళ్ళి ఏదైతే వాలంటీర్ ఒక వృద్ధురాలకి పెన్షన్ ఇస్తుందండి 2-3 వేలు, మళ్ళీ జగన్ గారికే ఓటయ్యి మళ్ళీ నేను ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాను అంది. ఏమ్మా జగన్ గారికి ఓటైపోతే నువ్వు ఇంటికి రావా అన్నది. ఆదిబామ్మ గారు మీకు ఇంత అవకాశం ఇచ్చింది జగన్ గారు కదా అమ్మా, అవకాశం అయితే ఆయన ఇచ్చారు కానీ డబ్బులేమో ఆస్తుల్లో పులివెందులో ఇవ్వలేదు కదా, ప్రభుత్వ ఖజానాలోనే కదా. నా కొడుకు ఉద్యోగం లేదమ్మా, పాపం తాపీ పని లేక మీరు ఇసుక ఆపేసినప్పుడు ముఠా కూలి భవన కార్మికులకు అందరూ లాస్ అయిపోయామమ్మా. నా మనవడు పాపం డిగ్రీ చదువుకుని ఎంఎస్సీ చదివాడంట, ఉద్యోగం లేక అక్కడ పొలం వేసుకుంటున్నారమ్మా. బాబు గారు వస్తే చాలేమ్మా, ఈ పథకాలు దేవుంది, ఈ పెన్షన్ దేవుంది. నేను 4 అడుగులు నడిచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సరదాగా వాకింగ్ చేసుకుంటూ తెచ్చుకుంటాలే తల్లి. అయినా నువ్వు కూడా పాపం డిగ్రీ చదువుకున్నావే, అరే నీకు కూడా ఉద్యోగం లేదా, నీకు కూడా 5,000 నువ్వు కూడా మారమ్మా అన్నట్టు బామ్మ గారు కలవండి. బాగుందండి, జనాల్లో మార్పు వచ్చేసిందండి. నాయకులు అటు నుంచి ఇటు దూకేది కేవలం గెలుపు కెరటాలు ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలో మారే నాయకుల వల్ల పార్టీలు బలపడవు అనేది పార్టీలు గుర్తించాలి డెఫినెట్ గా. ఏ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా, వాళ్ళ అవసరాల కోసం వస్తున్న వాళ్ళు తప్ప నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఈ 4 ఏళ్ల నుంచి పోరాటంలో ఎందుకు లేదు తెలియట్లేదు, కనపడట్లేదు 4 ఏళ్ల నుంచి. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కనపడుతున్న వాళ్ళు 4 ఏళ్ల నుంచి వాళ్ళకి కనపడలేదు అభివృద్ధి. వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళ అవసరాల కోసం వస్తున్న వాళ్ళు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఏంటి పొత్తులకు సంబంధించి ఏంటి రజనీ గారు, ఎప్పుడు తేలుతుంది భారతీయ జనతా పార్టీ? సార్ బీజేపీ ఒక క్లారిటీ వచ్చేస్తే మొత్తం సీట్లు అనౌన్స్ అయిపోతాయనండి. బీజేపీ ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి టీడీపీ జనసేన కూటమితో ఒకేసారి వాళ్ళు ఒకటోసారి రెండోసారి అన్నట్టుగా 6-7 లిస్టులు 9 లిస్టులు గౌరవ సార్ గారు వాళ్ళు రిలీజ్ చేశారండి. మా సారి ఏకదమ్ కొడితే బుల్లెట్ కొడితే తగలాల్సిన చోట తగిలినట్టుగా ఒకేసారి 98-99 లిస్ట్ ఒకేసారి రిలీజ్ చేశారు కదండి. బాగున్నాడు బహుశా మళ్ళీ కూడా ఇంకోసారి కూడా బెటర్ లిస్ట్ అనౌన్స్ చేస్తారండి. సో ఆ లిస్ట్ అటు ఇటుగా ఆల్మోస్ట్ మార్కులు ఉండకపోవచ్చు. నేను మీ లిస్ట్ అడుగుతున్నా, మీరు టీడీపీ లిస్ట్ ఎందుకు? టీడీపీ లిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు చెప్తారు కానీ మీ లిస్టు. సార్ మా లిస్ట్ ఆల్రెడీ ఒక 5 అనౌన్స్ చేశారు, మిగతాది ఒక 10 ఇవాళ ఈవినింగ్ కల్లా వస్తుందని ప్రకటనలు అయితే వస్తున్నాయి. సో దీని తర్వాత బ్యాలెన్స్ మిగతాది వచ్చిందండి. ఇంకా ఉన్నాయా 24 కాకుండా? అంతే కదా, 24 3 విడతలుగా ఇస్తారు మీరు. ఎస్ సార్, ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే 100% లిస్ట్ పెరుగుతుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీ కోసం త్యాగం చేస్తానన్నప్పుడు బీజేపీ నేను ఒక 50 స్థానాల్లో పోటీ చేస్తానని బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, బీజేపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి వేకెంట్ అవుతాయి కాబట్టి అవి 100% జనసేన లేదనుకుంటే మన బాబు గారు క్లారిటీ ఇచ్చారు కదా దాని మీద మొన్న ప్రెస్ మీట్ లోనే. ఏమని ఇచ్చారండి? 1 out of 175 24 జనసేన తీసుకుంటుందని చెప్పేశారు కదా. అవునండి, బీజేపీకి కొన్ని త్యాగం చేశానని మా నాయకుడు కూడా చెప్పున్నారు కదా, అది కూడా మీరు వినుంటారు కదా. ఒకవేళ బీజేపీ కలిసి వస్తే దాని స్థానాలు దానికే ఉంటాయి బీజేపీవి. బీజేపీ రాలేదనుకోండి అప్పుడు ఆ బీజేపీ స్థానాలు కూడా 100% టీడీపీ వైపే ఉంటాయి, అంటే జనసేన వైపే ఉంటాయండి. పెరిగే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. ఓకే ఆలస్యం కావడం అనేది భారతీయ జనతా పార్టీ కోసం వెయిట్ చేయడం అనేది నష్టం ఏమన్నా చేస్తుందా మీకు? నష్టం అనేది కాదండి, కానీ భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటది కాబట్టి 100% కలిసి వెళ్ళడం, కొంత లేట్ అయినా ఖచ్చితంగా బరిలోకి దిగుతాం. ఎప్పుడు వచ్చామని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి బీజేపీ లాస్ట్ పంచ్ కొడితే ఆ కిక్కే వేరప్ప అని అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారండి. సో బీజేపీ త్వరితగతిన వస్తే ఈ 3 కూటమితో గెలుపు కెరటాన్ని ఎగరవేయాలి, రాష్ట్ర భవిష్యత్తు భవిత అభివృద్ధి అంతా ఒకే దారిలో తీసుకెళ్లాలని కోరుకండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళేది? ఎప్పుడు ఉందా ఏమన్నా టూరు ఢిల్లీకి? ఎప్పటి నుంచో ఢిల్లీ అన్న సార్? ఢిల్లీ కంటే ముందుగా వాళ్ళు బీజేపీ వాళ్ళు 2-3 చోట్ల మీటింగ్లు పెట్టేస్తున్నారండి. మనం కలిసి వెళ్దామా, 50 చోట్ల పోటీ చేద్దామా, మనం ఇచ్చిన సీట్లు తీసుకుందామా, లేకపోతే ఇలా వెళ్తే బెటరా అలా వెళ్తే బెనిఫిట్ అనే డిస్కషన్ జరుగుతుందండి. యథావిధిగా వాళ్ళు ఏదో ఒకటి డిక్లేర్ చేస్తారు, డిక్లేర్ చేస్తే మనం కలిసి వెళ్లేది ఉంటది కాబట్టి అప్పుడు అనౌన్స్ చేసేస్తారు. అంటే ఆల్రెడీ మనం ఏదైతే ఢిల్లీ అనేది 2-3 సార్లు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి ఇంకేముందండి, ఇక్కడ అనౌన్స్ చేస్తే ఒకేసారి అక్కడికి వెళ్ళి సీట్లు డిక్లేర్ చేసేసుకోవడం అనుకుంటా బహుశా. శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారా? కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు సప్తగిరి ప్రసాద్ గారు, రజనీ గారు. అమ్మో నేను చాలా అన్ని చోట్ల గారు అని అన్నానండి, ఎక్కడన్నా తప్పుగా అంటే మాస్టర్ గారు బాధపడద్దని చెప్పండి. అదే లేదు, అమ్మ అన్నదే తప్ప మీరు ఏం తప్పనలేదు. అమ్మ అనే ఆడపిల్ల అన్నట్టుగా అంటే ఈ రోజుల్లో ఏంటంటే కానీ మీకు భలే కోపం వచ్చింది మాస్టర్. రాకుండా ఎట్లుంటదమ్మా, ఎందుకంటే అది తప్పు కదా. ఎందుకంటే మీరు నాకు తెలుసు మీది గుంటూరు,
మీది గుంటూరు, మీరు ఒక విద్యా సంస్థలో పనిచేశారు, ఆ విద్యా సంస్థకి నాకు లింక్ ఉంది, నాకు తెలుసు మీరు ఎవరో తెలుసు. మీది గుంటూరే, వాళ్ళది గుంటూరే. సరే, నేను ఎందుకంటే మా ఆడపిల్ల అంటే మాకు గౌరవం ఉంటది కదా. ఉండాలిగా. ఎవరికైనా సరే మాకు ఆడపిల్ల అంటే గౌరవం ఉంటది. దాని ఓకే. తర్వాత ఎందుకంటే ఆమె వాదం ఇప్పుడు పార్టీకి బలంగా వాదం వినిపించుకోవడంలో తప్పు లేదు. వైఎన్ఆర్ నరసింహరావు గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు షర్మిల సినిమా అయిపోయిందండి. షర్మిల ఏంటంటే అక్కడ ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరి చిత్తూరు దాకా వచ్చేస్తే ఒక్కదారి తిరగబడిపోద్ది అన్నారు. షర్మిల సినిమా అయిపోయిన తర్వాత ఏమి అక్కడ ఏమి కదలలేదు. కదలకపోయేసరికి సునీత చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ తోటి ముసుగు తొలిగినట్టుగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏమి చేయలేరు అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ కొత్తగా ఈ పీకే తీసుకొచ్చారు. ఈ పీకే తీసుకొచ్చి నువ్వు తొందరగా స్టేట్మెంట్ ఇవ్వయ్యా బాబు, ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నమాట. ఆగస్టులో ఆయన వచ్చినప్పుడు ఎవరి ఫ్లైట్ లో వచ్చారు సార్? ఎవరు సార్ తీసుకొచ్చింది? సీఎం రమేష్ గారు. సరే, చాలా మంది వాడుతుంటారు ఫ్లైట్, అది ఆయన ఒక్కడు. లేదండి, ఆ ఫ్లైట్ లో వచ్చాడు. తర్వాత మీకు నేను డాక్యుమెంట్స్ కూడా వాట్సాప్ చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాన్ని కూడా నేను వాట్సాప్ చేస్తాను. ఆయన తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గానే పనిచేస్తున్నాడు. నేరుగా పనిచేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ విధంగా జనరల్ స్ట్రాటజిస్ట్ గా మాట్లాడితే మీకు లాభం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. ఇందాక చెల్లెమ్మ ఏమంటుందంటే ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు ఈ డబ్బులన్నీ తినేశారు కదా అని చెప్పేసి అన్నారు. 5,124 కోట్ల రూపాయలు ఒక ఇసుక నుంచి సంక్షేమ ఫలాలకు మేము అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చేసి పెద్ద ప్రాజెక్టుల విషయానికి వద్దాం. చంద్రబాబు గారి హయాంలో 214 ప్రాజెక్టులు వచ్చినాయి. మా హయాంలో వచ్చింది 127. నిజాయితీగా ఒప్పుకుంటాను నేను. 214 చంద్రబాబు హయాంలో వచ్చింది. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే వాటి మౌఖిక విలువ, చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి మౌఖిక విలువ 59,000 కోట్ల రూపాయలండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి వాటి మౌఖిక విలువ, పెట్టుబడుల యొక్క మౌఖిక విలువ 71,000 అండి. అప్పుడేమో చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్య 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ 84,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఉద్యోగం ఇస్తేనే చక్కగా చెల్లెమ్మ కథలు చెప్పారు ఇందాక. ఉద్యోగం వస్తేనే అని చెప్పారే. 34,000 ప్రొఫెసర్ గారు, మన సప్తగిరి ప్రసాద్ గారు, 34,000 క్యాంపస్ సెలక్షన్స్ సగటున చంద్రబాబు హయాంలో అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 1,20,000 క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతా ఉన్నాయండి. వీళ్ళేంటంటే ఏమి కనపడ వాళ్ళకి, ఏ రాష్ట్రంలో వచ్చినాయండి ఉద్యోగంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏమి కనపడదు వాళ్ళకి. వాళ్ళేంటో ఏదో ఒక లోకంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన పత్రికల్లో చదువుకొని ఓహో ఇదే జరుగుతుంది కావాల్సి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు తప్ప స్ట్రాటజీస్ లో కానీ, నిజాల్లో కానీ, ఇండెక్స్ లో కానీ వాళ్ళు వెళ్ళరండి. కాదు ఒక పొలిటికల్ కామెంట్ సార్. ఇక్కడ ఇప్పుడు సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, అయిపోయింది అంటారు. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె మాట్లాడిన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా శ్రీనివాస్ రెడ్డి గారు? ఢిల్లీకి వెళ్ళి మా నాన్న ఎవరు చంపారు, ఆవిడ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ధన్యవాదాలు చెప్పారు చూసారా, మహాసేన రాజేష్, పట్టాభిరాము పేర్లు చెప్పి వరుసగా ధన్యవాదాలు చెప్పారు చూసారా, ఆ ధన్యవాదాలు చెప్పడంతోనే వీళ్ళని ఎవరు వెనకాలని నడిపిస్తున్నారు, ఆ కేసు ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అనేది క్లారిటీగా అర్థమైపోయిందండి. వీళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా పులివెందుల పోలీసు వాళ్ళు కేసు వేస్తే మీరు అక్కడ ఎందుకున్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చిందని చెప్పి కేసు, మీ పాత్ర ఏమిటని చెప్పేసి కేసు వేస్తే ఆ కేసులో అరెస్ట్ కాకుండా ఎవరు కాపాడారో వాళ్ళే ఢిల్లీ పంపించారండి. సరే సార్, ఎవరు కేసు వేశారు, ఎవరు కాపాడారు పక్కన పెడితే, వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు తేలలేదు కదా, ఇప్పటికీ తేలాలి కదా. వాళ్ళ సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండి తేల్చకపోతే ఎలా అనే ప్రశ్న జనాలు పట్టించుకోరంటారా? సార్, వివేకానంద రెడ్డి గారి ఆవిడ ప్రధానమైనటువంటి అంశం ఒక మాట చెప్పింది అండి. ఏంటంటే
సాధారణంగా హత్య విషయం ఏదైనా సరే 3-4 రోజుల్లో తేలిపోతుంది అన్నారండి. మార్చి 16వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు తెలుసలేకపోయాడండి? అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? ఎలక్షన్ కోడ్ కదా విచారణ ఎలక్షన్ కోడ్ ఎంక్వైరీ ప్రాసెస్ హయాంలో ఉందండి. సిబిఐ ఎవరి హయాంలో? సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ హయాంలో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎక్కడ జరుగుతుందండి విచారణ? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఏదో పిటిషన్లు వేసి తెలంగాణకి మార్చుకున్నారు. అది తెలంగాణ హైకోర్టును అడగండి, సిబిఐని అడగండి. మరి ఎందుకు ఆలస్యం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క వ్యతిరేకమైనటువంటి మాట కూడా మాట్లాడలేదేమండి? ఆమె ఎవరిని అడగాలి? కోర్టును అడుగుతారా, సిబిఐని అడుగుతారా, భారతీయ జనతా పార్టీని అడుగుతారా, సునీతారెడ్డి గారు ఏమి అడుగుతారా పక్కన పెట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ చనిపోతే ఈయనకి బాధ్యత లేదా? ఈయన తీసుకున్న ఇనిషియేషన్ ఏంటి? ఈయన చేసిన ప్రయత్నం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నది మీరు అనేది నేను అంగీకరిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి కేసును అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా జోక్యం చేసుకుంటారు దాంట్లో అంటున్నాను. నేను అడిగే పాయింట్ మీకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జోక్యం చేసుకుంటారు సార్? జోక్యం చేసుకోవడం గురించి నేను మాట్లాడట్లా, పర్ష్యూ చేయడం గురించి మాట్లాడుతున్నా. బాధ్యత తండ్రి చనిపోతే బాధ్యత సునీతారెడ్డి గారికి ఎలా ఉందో, పులివెందులో అక్కడ ఏమి జరిగిందో ఆస్తుల కోసం ఇప్పుడు ఎవరైతే సార్ అక్కడ నారాసుర రక్త చరిత్రని సాక్షి పత్రిక రాసిన వెంటనే అయ్యయ్యో ఎక్కడ మాకు డ్యామేజ్ జరిగిద్దో అని చెప్పేసి ఆ యొక్క వివేకానంద రెడ్డి గారి రెండవ సంబంధం గురించి ఆ ముస్లిం మహిళ కూతురు వయసు ఉన్నటువంటి ముస్లిం తోటి తనకి వివాహమైంది అనేటటువంటి విషయాన్ని బయట పెట్టింది ఎవరంటే? అవినాష్ రెడ్డి గారండి. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అతనే కదా, ఇల్లే కదా రాసింది. ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు బయట పెడుతున్నారు. అప్పుడు వాళ్ళకి అవసరం ఉంది బయట పెట్టారు. మొన్న కోర్టు దగ్గర అవినాష్ రెడ్డి గారు కూడా సేమ్ ఇష్యూ మాట్లాడారు. మరి అదే విషయం కదా, సమస్య కదా. నా పాయింట్ ఏంటంటే సింపుల్. నాకు చాలా మంది బంధువులు ఉన్నారు కడపలో, చాలా మంది బంధువులు ఉన్నారు. అక్కడ ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసు. కేవలం ఆస్తుల కోసం, ఆస్తులను కాపాడుకోవటం కోసం ఆ కుటుంబంలో అంతర్గతంగా జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన. సరే, అది మీకు తెలుసు. రాష్ట్ర ప్రజలంతా నమ్మే పరిస్థితి ఉంటుంది. సొంత చెల్లి వచ్చి నమ్మబట్టే 2019లో మాకు ఓట్లేశారు. రేపు కూడా అదే పట్టుకొని అలాడబడుతున్నటువంటి వీళ్ళకి మరింత బుద్ధి చెప్తారు. అలాడబడుతున్న వీళ్ళకి భారీ స్థాయిలో బుద్ధి చెప్తారు. శ్రీనివాస్ రెడ్డి, రజనీ గారు ఏంటి సార్? ఈ రోజు సిబిఐ గారికి గౌరవ సార్ సలహా ఇచ్చి ఉండాల్సిందండి. నారాసుర్ రక్త చరిత్ర అని పేపర్ లో రాసిన సిబిఐ వాళ్ళు ఒక్కసారైనా చంద్రబాబు గారిని ఇంట్రాగేషన్ పిలవలం. మరి ఏంటో మాకు తెలియలా. తర్వాత అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏనండి, మా బాబాయ్ మంచి ఆయన అనుకున్నాను, తర్వాత ఇలా చేశారని మాకు అప్పుడే తెలిసింది అన్నారు. ఒక కన్ను ఈ కన్ను ఆ కన్ను అన్నారు. అసలు ఈ పెద్ద కన్నుకే తెలిసిందంటండి ప్రపంచానికి తెలియకముందే అని సిబిఐ చెప్తే ఇంతవరకు సిబిఐ దగ్గరికి పోలేదండి. తర్వాత ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు? అంతఃపురంలో 4 అంటూ మేనిఫెస్టో సార్ మొత్తం గుట్టు బయటకు వచ్చింది. మీరు పెద్దవారు, బహుశా మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, రాష్ట్రంలో మాకు తెలియకపోవచ్చు, కానీ సిబిఐ వారు చాలా మంది బంధువులను ఇంట్రాగేషన్ చేసి 240 పైచులుకు మంది దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని కుటుంబ రాజకీయ కుట్ర కోణంతో జరిగిన హత్య, ఒకరిని అవినాష్ రెడ్డి కుటుంబమా, సునీతారెడ్డి కుటుంబమా? పేజీల ఫైలు నా దగ్గర ఉంది. 600 పేజీలు వాళ్ళు ఇచ్చినటువంటి సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటిది మొత్తం ఫైల్ నా దగ్గర ఉంది. ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం మాట సిబిఐ వాడలేదు. చూపించండి, మీ దగ్గర కూడా ఉంటది కదా, మీరు కూడా లాయర్ గారు కదా, మీరు ఒక లైన్ లో చూపించండి. రాజకీయ ఏ రకంగా రాజకీయంగా చంపాల్సినటువంటి ఒకవేళ మీరు అనుకున్నది రాజకీయంగా ఆయన ఏదో హత్య చేశారు అనుకుంటే ఆయన గొడ్డలతోటి ఆ రకంగా కిరాతకంగా నరకాల్సిన అవసరం ఉందా? రాజకీయంగానే మంచి నడు తొలగించుకోవడానికి మార్గాలు ఉండవా? చెప్పేనైనా నమ్మాల, ప్రజలు నమ్మాలి. ప్రసాద్ గారు పొత్తులకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నాం. మనం పొత్తులకు సంబంధించిన అంశం ఆలస్యం అవడం కూటమికి ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుందా? ఏం ఆలస్యం లేదు, ఏం లేదు సార్.
మీకు తెలుసో లేదో గతంలో కూడా పొత్తులు ఎప్పుడు జరిగినాయంటే నోటిఫికేషన్ వేసిన తర్వాతనే షీట్ షేరింగ్ పొత్తులు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు చూసాం మనం 2014 ముందు కానీ ఆ తర్వాత కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెనీ అకేషన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వేసిన తర్వాత నామినేషన్ కి ముందు 5 రోజుల ముందు కూడా సీట్ షేరింగ్ సీట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి చర్చలు జరిగి కన్క్లూజన్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. వీ హ్యావ్ యాంపుల్ టైం, 45 days ఆఫ్ టైం ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్, విత్ డ్రావల్స్, స్క్రూట్నీ ఇవన్నీ ఉంటాయి. పెద్ద తతంగం ఉంది. ఏం ఆలస్యం లేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాము, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. వైసీపీ మాదిరిగా 1, 2, 3, 4 మంది 8 లిస్టులు వేయటం, ఫస్ట్ లిస్ట్ లో ఉండే పేరు సెకండ్ లిస్ట్ లో ఉండదు, సెకండ్ లిస్ట్ లో ఉండే పేరు థర్డ్ లిస్ట్ లో కనిపిస్తుంది, వాడిని ఎత్తిగీరుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి తీసుకోండి, ఈయన ఏదో పెద్ద తోపు తొక్క అది ఇది అంటుంటాడు కదా, 3 సార్లు మారుస్తారండి మంగళగిరిలో క్యాండిడేట్ ని. వాళ్ళ క్యాండిడేట్ కాదు, అది ఇన్ఛార్జ్ అంట. క్యాండిడేట్ లిస్ట్ తర్వాత ప్రకటిస్తామని చెప్పారుగా. నన్ను అడిగేది ఒక విషయం సార్, ఇప్పుడు ఇన్ఛార్జ్ వారానికి ఒక ఇన్ఛార్జ్ ఎక్కడైనా మారుస్తారా? సరే ఇన్ఛార్జ్ అనుకుందాం, మీ భాషలో మీ దృష్టిలో ఇన్ఛార్జ్ అనుకుందాం. వారానికి ఒక ఇన్ఛార్జ్ ఎక్కడ చూసాం మనం? మా చిత్తూరు జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ మా చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా వేశారండి 5th లిస్ట్ లో. 6th లిస్ట్ లో ఆయన తీసు మళ్ళీ గంగాధర్ ఆయన ఓన్ కాన్స్టిట్యూన్స్ లో వేశారు. మళ్ళీ 8th లిస్ట్ లో నారాయణ స్వామిని బెరికేసి వాళ్ళ కూతుర్ని వేశారు. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? నీ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక విషయం అయితే నేను క్లియర్ గా చెప్తున్నా, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎన్ననే వేసుకో, నేను దాంట్లో ఏలు పెట్ట తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఎక్కడైనా చేసుకోండి, ఇట్స్ టోటల్లీ యువర్ పార్టీస్ ఇంటర్నల్ అఫైర్స్. నేను జోక్యం చేసుకున్నాను. హలో, ప్రసాద్ గారు మాట్లాడండి. వినిపిస్తుంది, చెప్పండి. ఇది పార్టీ వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత వ్యవహారం. నేనైతే దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. కాకుంటే మమ్మల్ని కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒకటే వైసీపీ సెక్షన్ ఆఫ్ మీడియా గానీ సోషల్ మీడియా గానీ మా మీద పడి ఆడటం మీద కన్ఫ్యూజన్ మీలో ఉంది స్వామి. దాన్ని చూసుకోండి. నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మంగళగిరి అయితే జీడి నెల్లూరు అయితే ఏమి, చిత్తూరు అయితే ఏమి, ఎక్కడొక్కడో చూసుకోండి మీరు కావాల్సుకుంటే. 5th లిస్ట్ ఇదేంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ మాదిరి అనమాట. సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు, ఆ లిస్ట్ వదులుతా ఉంటారు చూసినారు ఏపీఎస్సి. ఆ విధంగా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు, లాస్ట్ ఎక్కువ. ఇప్పుడు నన్ను అడిగితే వీళ్ళ ఉన్న మూడుని బట్టి చూస్తే పోలింగ్ అయిన తర్వాత కూడా ఒక లిస్ట్ వదిలిన ఆశ్చర్యపోవడం లేదు మీరు. అదే వీళ్ళ పరిస్థితి. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మణ్ గారితో మాట్లాడించారు. వైఎన్ఆర్ గారు, ప్రాక్టికల్ గా జరిగినటువంటి ఒక సత్యాన్ని మీకు చెప్తా, చారిత్రక సత్యాన్ని మీకు చెప్తా. పెదకూరపాడులో మేము ముందుగా పానెం హనిమిరెడ్డిని 2019 ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వేశామండి. హనిమిరెడ్డి గారి తర్వాత ఇప్పుడు గుంటూరు నగర మేయర్ గా చేస్తున్నటువంటి కావట మనోహర్ నాయుడు గారిని ఇన్ఛార్జ్ గా వేశామండి. మళ్ళీ వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావు గారిని మేము ఇన్ఛార్జ్ గా వేసుకున్నాం సార్. అంతిమంగా మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించామా లేదా? అక్కడ ఎమ్మెల్యే సీటు గెలవటం ముఖ్యమండి. మేము ఎవరిని మార్చుకుంటాము, ఏం చేస్తాము, ఏ చేంజెస్ చేస్తాము. మంగళగిరి కూడా అంతే. చిరంజీవి దగ్గర ట్రై చేశాము, చిరంజీవి యాంపుల్ గా అతను రాలేదు. ఆ తర్వాత ఆవిడ కమలా గారి కూతురు ప్లస్ మురుగుడు హనుమంతరావు గారి కొడుకు భార్య అయినటువంటి లావణ్యకి, మురుగుడు లావణ్య సూటబుల్ పర్సన్ అనేది మా సర్వేలో తేలింది. ఆమెకి ఇచ్చుకో. మేము మా టార్గెట్ ఏంటంటే గెలుపు టార్గెట్. కరెక్టే, కానీ అవతల అపోజిషన్ పొత్తుల పైన క్లారిటీ రాలేదు అంటూ మీరు ఒక పక్క మాట్లాడుతూ మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎవరో ఇన్నిసార్లు మార్చుకుంటూ మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారా కదా అనేది ప్రతిపక్ష మాట. ఏమంటే ఇన్ఛార్జీలు అనేది కన్ఫ్యూజన్ అనే పదం దానికి పెట్టొద్దు. మా మార్పులు చేర్పులు అనేది 4 నెలల నుంచి జరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా జరిగినటువంటిది కాదు. వీళ్ళకి ఏంటంటే వేరే సబ్జెక్ట్ ఏం లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గర కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది సార్. మా మీద ఏమీ లేదు. మీకు ఎంత కావాలి సబ్జెక్టు సార్? శ్రీనివాస్ సార్, మాకు డైలీ సబ్జెక్టులు ఇస్తున్నారు మీరు. సునీతమ్మ ఢిల్లీలో కూర్చొని ఒక సబ్జెక్ట్ ఇస్తా ఉంది, షర్మిలమ్మ తిరుపతిలో కూర్చొని ఒక సబ్జెక్ట్ ఇస్తా ఉంది,
ఈ పక్క వేమిరెడ్డి గారు ఒక సబ్జెక్టు, ప్రశాంత్ కిషోర్ గారు సబ్జెక్టు, డైలీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు మాకే ఎన్ని సబ్జెక్టులు కావాలి? లక్ష్మణ్ గారు మీరే కదా ప్రసాద్ గారు, ఆ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టుల వరకు మీరే కదా. ఇప్పుడు సునీతం ఏమి చెంటి పెట్టాం కదా, ఇప్పుడు సునీతం ఏమి చెంటి పెట్టాం కదా మేము ఇప్పుడు వినండి సార్, సునీతమ్మ కాదు సబ్జెక్ట్ వెనక మీరున్నారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఇంతమంది ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా లక్ష్మణ్ గారు, సునీతారెడ్డి గారు, షర్మిల గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గారు, వీళ్ళ ఎజెండా నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కరెంటు ఛార్జీల పెంపు, అమరావతి, ఇసుక, ఇంకేదో రోడ్లు, ఇంకేదో ఇవి ఎజెండానా? ఏ ఎజెండా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారతీయ జనతా పార్టీ మనసులో ఏముంది సార్? ఎప్పుడు తెలుస్తుంది మీకు? బాగా కొంచెం భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు ఎక్కువ తెలుస్తుంటాయి, మీరు ఏమైనా చెప్పాలి, 2 ముక్కలు పనికొచ్చేది మాకు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనేది ఈ రోజుటికైతే తేలలేదు. కాకపోతే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. కానీ ఆ అవకాశాలు ఇచ్చేటివి ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి జవాబుకు అక్కడ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరటం లేదు. కండిషన్ సప్లై అంటున్నారా? కుదరనప్పుడు వాళ్ళకు జాప్యం చేస్తారు. కండిషన్ సప్లై అంటున్నారా? వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, వినండి, వాళ్ళు కోరుకుంటుంది పవర్ షేరింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ షేరింగ్, ఆ పవర్ షేరింగ్ లో పట్టుబట్టి ఉన్నారు వాళ్ళు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుందేమో అని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. సీట్ల సర్దుబాటు కొన్ని అటు ఇటు జరుగుతాయి, అదే పెద్ద ఇష్యూ కాదు అది. కాకపోతే ఏంటంటే పవర్ షేరింగ్ విషయంలో ఏ కన్విన్స్ కాకపోతే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా, అందుకని 175 లిస్టు పంపండి అన్నారు. 25 పార్లమెంట్ ఆల్రెడీ లిస్టు తెప్పించుకొని దాని మీద వాళ్ళు విచారణ. ఒక్క సెకండ్ సార్, కాదు సార్, పవర్ షేరింగ్, పవన్ కళ్యాణ్ కి పవర్ షేరింగ్ కోసం భారతీయ జనతా పార్టీ అంత పట్టుబట్టి అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోతాం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి లేని పట్టు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉంటుంది? మీరు పవన్ కళ్యాణ్ కి పవర్ షేరింగ్ అని ఎందుకు ఇస్తారు? బీజేపీ వాళ్ళకి. అవును, బీజేపీ వాళ్ళు తెలిస్తే ముఖ్యమంత్రి కాకూడదు ఎక్కడుంది? 10 మంది గెలిచిన కాకూడదు ఎక్కడన్నా ఉందా? కావచ్చు అంతే. పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకోవాలి? పవన్ కళ్యాణ్ అసలు పార్లమెంట్ పోటీ చేసి సెంట్రల్ పోతాడనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. అది బీజేపీ సజెషన్ చేస్తున్నది ఎందుకని. అందువలన ఏమిటి అన్నది ఇంకో 2 రోజులు. ఇప్పుడున్న సమాచారం ఏంటంటే ఎల్లుండి 6వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్తున్నారు అని. ఇక వెళ్ళాడు అంటే అటు ఇటు ఆ రోజు సాయంత్రానికి వ్యవహారం తేలిపోతుంది, ఉందా లేదా అని. వెళ్తే పండే ఇంకా వెళ్తే ఇక వెళ్ళాలి, టైం లేదు కదా, వెళ్తాడు. నాకు సమాచారం వెళ్తున్నట్టు సమాచారం సమయం లేదు. సో 6వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఏంటి? భారతీయ జనతా పార్టీ అడిగిన పవర్ షేరింగ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పవర్ షేర్. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడాలి, బీజేపీ బలపడాలి. అవునా? కేంద్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి, బీజేపీ బలపడాలి. ఇది అదొక ఇప్పుడు అవతల కత్తి పట్టుకుంటే నేను కత్తి పట్టుకోవాలంటారు. ఆ యుద్ధ నీతుల్లో రాజకీయ నీతి అది. బలహీనపడాలని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి వాళ్ళ హవా, అసలు ఆ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రమే దేశంలాగా మేము ట్రీట్ అవుతాం, ఈ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో ఈడీ రాకూడదు, ఈ రాష్ట్రంలోకి ఎట్లా వస్తావు, నువ్వు ఏ మొహం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావు అని ప్రధానమంత్రి గారినే మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు ఉంటే ఈ డెమోక్రసీ ఏంటి? ఎందుకు ప్రజాస్వామ్యము ఎందుకు అంటే వాళ్ళ రాష్ట్రమే ఆడియో పోయింది సార్. యా రైట్ సార్. సమ్ ఆడియో ప్రాబ్లం ఉంది సార్ మీ దగ్గర లక్ష్మణ్ గారు.
రైట్. చేసు ఎప్పుడు సారీ, హలో అనేబుల్ టు హియర్. ఓకే సార్, ఓకే. రజనీ గారు కంక్లూడ్ చేద్దాం. వన్ వర్డ్. లక్ష్మణ్ గారి దగ్గర ప్రాబ్లం ఉంది ఆడియో. సార్ పొత్తులతో పవర్ షేరింగ్ ఏదో చెప్పారు, దాని మీద ఏమైనా మీరు ఒకసారి కామెంట్ చేస్తే క్లోజ్ చేద్దాం. సార్ పవర్ షేరింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రస్తావించలేదండి. 24 సీట్లు 3 ఎంపీ సీట్లను ప్రస్తావించారు. రాష్ట్రం అభివృద్ధి పదం వెళ్ళాలి, ముందు వైసీపీని గద్దెదించడం మనం అంతిమ లక్ష్యం అనేది ప్రస్తావించారు. బహుశా బీజేపీ కలిస్తే పవర్ షేరింగ్ అడుగుతుందేమో అని విశ్లేషకులు చెప్పడమే కానీ మాకైతే అవగాహన పూర్తిగా లేదండి. కోరుకుంటారా లేదా కనీసం? సార్ ఎవరైనా పవర్ షేరింగ్ కోరుకుంటారు, ఎవరైనా వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకుంటారు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునేవారు అరుదైన వ్యక్తులండి. రాష్ట్ర భవిష్యత్తు మీరు ముఖ్యమంత్రి కావడంతో ముడిపడే ఉంటది కదండి. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎక్కువ చేయొచ్చు కదండి. సార్ రాష్ట్ర భవిష్యత్తు నువ్వా నేనా అని కొట్లాడుకుంటే కొట్లాడుకోవడం ఎందుకు? కూర్చొని మాట్లాడుకునే అంత కార్డియల్ రిలేషన్ ఉంది కదా, కొట్లాడుకోవడం ఎందుకు? సార్ ఈ రోజు 24 సీట్లు 3 ఎంపీలు ఇంతే సార్. పవర్ షేరింగ్ అంటే ఎక్కడ ప్రస్తావించలేదు. బహుశా తర్వాత అంటే గెలుపు తర్వాత ఎన్ని సీట్ల మెజారిటీ ఎంత ప్రయారిటీ వచ్చింది అనేది దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు. పవర్ షేరింగ్ కూడా ఉంటుంది అనే ఒక మాట వస్తే ఇంకెక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమో కదా కూటమికి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా ఓన్ చేసుకుని ఇంకా ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉంటుందేమో కదా. సార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వెళ్తారండి, ముందు విభేదించి డెఫినెట్ గా వెళ్తారు. ఇప్పుడు కాదని బయటకు రావడం ఏం కాదు, కానీ ఆ పవర్ షేరింగ్ కూడా ఉంటుందంటే వాళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్ గా పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. సార్ అఫ్ కోర్స్ సార్, కానీ అధినాయకులు ఒక క్లారిటీతో ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని బట్టి మేము అనుగుణంగా వెళ్ళిపోవడమే సార్. యాజ్ ఆఫ్ నో పవర్ షేరింగ్ ఫ్రమ్ జనసేన. నో సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ